ఎవరికి అసలు లాటరీ ఏంటి? వీసా ఇవ్వడానికి లాటరీ ఏంటి అసలు? నీవు మా దేశానికి పనికొస్తావని బలంగా నమ్మితే వీసా ఇవ్వాలి కదండి. లాటరీ ఏంటి అసలు? లాటరీ ఇవ్వకూడదు కదా. లాటరీ జాబ్ ఇస్తావా మరి అయితే ఇవ్వకూడదా? లాటరీ జాబ్ ఎవడని ఇస్తారా? లాటరీ వచ్చింది మరి జాబ్కి లాటరీ ఎవడో తీడు కదండి, మెరిటే కదా. మరి వీసాకి లాటరీ ఎందుకు? మెరిట్కే ఇవి. మరి నీ దేశం బాగుపడాలి కదా. నేను కాదండి, నేను ఇప్పుడు ఎవడైనా నీ దేశంలో నువ్వు కంపెనీ పెట్టావండి, మెరిట్ కావాలనుకుంటాను నేను. ఎవడో పడితే వీసా లాటరీ ఎందుకు ఇస్తారు? లాటరీలో ఇవ్వడం ఏంటంటే చండాలంగా. ఇంతకుముందు లాటరీ సిస్టమ్ లేదండి యూఎస్కే. ఇలా రావడం వల్ల ఈ చెత్త కాలేజీలో ఉన్న స్టూడెంట్స్కి ఒక ఇన్స్పిరేషన్ అయిపోయింది ఇది. ఈ కన్సల్టెంట్స్ అందరూ అబద్ధాలు చెప్పి పంపిస్తున్నారు. ఇంకొక పాట ఏం చెప్పాడు, ప్రీమియర్ స్కిల్డ్ ఉన్నటువంటి కాలేజీలో చదివిన వాళ్ళకి డైరెక్ట్గా గ్రీన్ కార్డు ఇస్తాను అని ప్రపోజల్ అనేది చెప్పాడు ఇంతకుముందు. అది రీకన్సిడరేషన్లో ఇప్పుడు వచ్చింది. ఇంకా అది నెక్స్ట్ పెడతారండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఏడాదికి 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో బిల్లు వచ్చే అవకాశం ఉంటుంది డైరెక్ట్గా. అంటే కాలేజీ బట్టి వాల్యూ మేము ఇస్తామని వాళ్ళే ఒప్పుకున్నారు. ఎప్పుడు దాకా ఒప్పుకోలేదు. అన్ని కాలేజీలు సమానం అన్న పాయింట్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది వాళ్ళకి. అందరూ ఒకటి ఎందుకు అవుతారంటే, ప్రిన్స్టన్లో చదివినోడును లేకపోతే ఎక్కడో టెక్సాస్ అర్లింగ్టన్లో చదివినాడు ఒకటి ఎందుకు అవుతాడు? కాలేజీ బట్టి మార్పు ఉంటుంది కదా. సో మా దేశానికి మీరు ఉండండి, మా దేశాన్ని మళ్ళీ గ్రేట్ అమెరికా చెయ్యండి, మీరు మాకు కావాలి అని చెప్తున్నాడు ట్రంప్. మా దేశంలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రొటెక్షన్ చేస్తాం మేము, లో లెవెల్ జాబులు వాళ్ళకి ఇచ్చుకుంటాం. మీరు మీ దేశకి పోండి, మాకు చెత్త వద్దు. అక్కడ పనికిరాని చెత్త మాకెందుకు? మీకు పనికిరాని చెత్త అంతా మాకు డంప్ చేసి ఈ చెత్త అంతా మేము వేసుకుని మీరందరూ దొంగ సర్టిఫికెట్లు దొంగ కాలేజీలు మీరు చదివి మేము మా దేశాన్ని యొక్క పరువును తగ్గించుకోవడం ఎందుకు? మెరిట్ రండి, రెడ్ కార్పెట్ వేస్తాం అని చెప్తున్నాడు.